ఆవగింజంత విశ్వాసం అంటే కొండల్ని కరిగించేయగలదంట. ఒక చిన్న కథ చెప్తాను. ఒక కుటుంబం ఉంది, ఆదివారం పూట చర్చికి వెళ్తారు, ప్రార్థన చేసుకుంటారు, ఓకే. ఒక రోజు ఒక సమస్య వచ్చింది. ఏమనగా ఒక హైవే పడాలి. ఆ కుటుంబానికి ఆ రోజు ఆ యొక్క సమస్య వచ్చింది. ఒక వర్కర్ వచ్చి ఇక్కడ హైవే పడుతుంది, ఇక్కడ హైవే శాంక్షన్ అయింది, మీ ఇల్లు లేచిపోవాలన్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, మీరు రేపటికల్లా ఇల్లు ఖాళీ చేసేయండి అన్నారు. ఇల్లు ఖాళీ చేస్తున్నారు. ఒక కుమార్తె ఉంది అమ్మాయికి, చిన్నపిల్ల, చాలా చిన్నపిల్ల. అమ్మాయి ఏం చేసింది, అమ్మాయికి ఇల్లు మాత్రం నచ్చలేదు. వాళ్ళు ఆల్రెడీ సమ్మర్లో ఉన్నారు. ఆమె సండే స్కూల్లో ఒక వాక్యం అయింది, ఆవగింజంత విశ్వాసం. ఈ వాక్యం వినిందనమాట. ఆ విశ్వాసం చేత అమ్మాయి ఆ రాత్రి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిందంట. యేసయ్యా, మాకు చాలా శ్రమలు ఉన్నాయి, ఇప్పుడు తట్టపుట్ట సర్దుకొని వేరే ప్రదేశానికి మేము వెళ్ళమంటే మేము వెళ్ళలేం కదయ్యా, నువ్వు కొద్దిగా హెల్ప్ చేయగలవా అని ఆమె ప్రార్థన చేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు, ఇదంతా వర్కౌట్ అవ్వదు, అదంతా మనకి దేవుడు అనేవాడు ఉంటే శ్రమలు ఎందుకు వస్తాయని వాళ్ళు క్వశ్చన్ చేశారు, పిల్లని అవమానపరిచారు. తర్వాత మరుసటి రోజు ఇంకొక వర్కర్ వచ్చి వాళ్ళ ఇంటికి, మీరు ఆ ఇంటిని ఖాళీ చేయవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకయ్యా అనంటే అది ఆ హైవే అనేది ఇటు కాదంట, అటు వేయాలంట. ఒక కొండను పగలగొట్టి ఆ మార్గం గుండా ఆ హైవే వేయాలంట. దేవునికి స్తోత్రం. అంటే చూసారా, చిన్న పిల్ల విశ్వాసం. చిన్న పిల్లకి ఎంత ఉంటుందండి విశ్వాసం? చిన్న విశ్వాసమే, ఆ కొద్దిగే. ఆ విశ్వాసం చేత ఇప్పుడు ఏమైంది, ఆ కొండ పగలగొట్టబడింది. ఆ హైవే ఎటు వెళ్ళింది? ఆ గుడారానికి ఏ నష్టము? చూసారా, ఆ ఆవగింజంత విశ్వాసమే. ఇప్పుడు ఆ విశ్వాసం మనకుందా? దేవుడు చేయగలన్న విశ్వాసం మనకుందా? ఒక చిన్న శ్రమ వస్తే చాలు, ప్రార్థనకి వెళ్దాం, మనం చర్చి మానేస్తాం, దేవుడి మీద కోపం, అలుగుడు. ఇది కాదు భక్తి. అందులో మీరున్నారా? నామకార్థమైన ఆ జీవితం కొనసాగిస్తున్నట్టు అందులో మీరున్నారు, పరీక్షించుకోండి. దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలు దీవించిన